హలో ఫ్రెండ్స్, ఈరోజు చింతపండు పులిహోర మనం తయారు చేసుకున్నాం. మా అమ్మ చేసేది మొత్తం టెంపుల్ స్టైల్లోనే ఉంటుంది. ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఇంగువ, ఓకే, పసుపు, కరివేపాకు, మెంతులు, మినప్పప్పు, శనగపప్పు, బెల్లం, వేరుశనగపప్పు, ఎండుమిర్చి, జీడిపప్పు, నిమ్మకాయ రసం, కొంచెం చింతపండు పులుసు. ఓకేనా? ఫస్ట్ పౌడర్కి రెడీ చేసుకోవాలి. అంతా నేను చెప్పినట్టే చేస్తున్నావు కదా? చేసేయచ్చు కదా మరి. యాక్చువల్లీ నేను ఆల్రెడీ నీకు నేర్పించేసాను కాబట్టి వద్దులేమో, నువ్వు చెయ్యి. నేను ముందు మెంతుల్ని ఫుల్గా డ్రై చేసుకోవాలి. పచ్చిగా ఉన్నాయంటే చేదు వచ్చేస్తుంది పులిహోర. సో మరొక రౌండ్ తీసుకొని బాగా వేపుకునేసేయాలి. అలా వదిలేస్తే మాడిపోతుంది. ఇప్పుడు మెంతులు చిట్టుపట్లు ఆడుతున్నాయి కదా, ఇవన్నీ వేసేసేయాలి. ఓకేనా? ఓకే, మంట సిమ్లో పెట్టుకొని ఎండుమిర్చి ఇప్పుడు పొడిలోకి కొంచెం కరివేపాకు వేసి ఇది వరకు పొడికి అన్నమాట. బాగా వేగాక పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకు ఇలా డ్రై అయిపోతుంది. ఓకే, అన్నీ వేగిపోయినాయి చూడండి. ఇది పౌడర్ చేసుకోవాలి. ఓకే, ఏం చేస్తున్నావు అమ్మా? వీడియోలో చిటికేస్తే ఇది పౌడర్ అయిపోతుంది. అది వీడియో, ఇది రియాలిటీ. సో ఇది మిక్సీ చేస్తే కానీ పౌడర్ అవుతుంది. ఓకే, అయితే ఇదిగో నీ పౌడర్ రెడీ. మిక్సీ వేసేస్తాను. కొంతసేపు వెయిట్ చేయి, నేను చెప్తాను. ఓకే, సో పౌడర్ తీసి పక్కన పెట్టేస్తాం కదా. సేమ్ బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకొని వేరుశనగపప్పు కొంచెం వేసాక జీడిపప్పు కూడా యాడ్ చేసి అది కొంచెం కరివేపాకు, ఇప్పుడు కొన్ని ఎండుమిరపకాయలు వేగిపోయాయి కదా. సో వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకు ఇప్పుడు వీటిని పక్కన పెట్టాం? మనం అన్నంలో వేసినప్పుడు ఇవి క్రిస్పీగా ఉండాలి అని అంటే సో ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఓహో, ఓకేనా? ఓకే. ఇప్పుడు మనకి ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఓకే, సో అంటే మనకు అన్నంలోకి అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఓ, సో అందువల్ల మనం ఇందాక జీలకర్ర ఆవాలు పొడికి వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొంచెం తక్కువ తిరగమాతకి అనమాట. ఎందుకంటే పంటికి తగలాలి కదా. ఓకే, సో ఇంగువ, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినప్పప్పు. చూసావా, నేను కనిపెట్టేస్తాను. కనిపెడతారా కానీ చెయ్యవు. నేను ఆల్రెడీ నేర్పించిన డిషే కదా ఇది, అందుకనేసి నేను చేయడం. బాగా వేగాక ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, ఏం కావాలి? చింతపండు పులుసు. దీనిలో చింతపండు పులుసు ఉంటే చూడు అయిపోయా. సో ఇప్పుడు చింతపండు పులుసు పెట్టాలి. ఓకేనా? దీనిలోనే లెమన్ జ్యూస్. సో
దీనిలోనే బెల్లం వేసేస్తే సరిపోతుంది. ఇంత చేశాను కదా, నీకు ఎందుకు డౌట్ రాలేదు? ముఖ్యమైనది మర్చిపోయినావు. అవునా, ఏంటది? ఉప్పురా, ఉప్పు. అవును, మన ఉప్పు ఎందుకే ఇప్పుడు దాకా వేయలేదు? ఇప్పుడు వేస్తాను కాబట్టి. ఎందుకు లాస్ట్లో వేయాలి? ఇక్కడ పులుసులో ఆ ఎండుమిరపకాయలకి ఉప్పు, తీపి వేసాం కదా, బెల్లం, చింతపండు అంతా తగిలిందంటే ఆ ఎండుమిరపకాయ అలా తీసుకొని తినేయచ్చు. సో ఇప్పుడు మసులుతుంది బాగా. సో మసిలేటప్పుడు వేసుకోవాలి. ఓకే. నువ్వేం మాట్లాడబాకు మమ్మీ, ఎందుకంటే దీనికి మాత్రం సపరేట్గా నేను వాయిస్ ఇచ్చుకొని యాడ్ చేసుకుంటా. అది ఫిక్స్ అయ్యే నేను వీడియో తీసుకున్నా. ఇలాంటి వాళ్ళు ఉండగా ఎవరైనా వాయిస్లు పెట్టుకుంటారా? లైవ్ వాయిస్ పెడితే బాగుంటుంది. అక్కర్లేదు. అయితే పాట పెట్టుకుంటా, లేదంటే పెట్టను, లేదంటే దీన్ని మొత్తం తీసి పాడి నొక్కుతాను. నీ దగ్గర మాత్రం వాయిస్ ఇచ్చిన పాపం ఇంకోటి ఉండదు. ఎక్కువ అవుతుందా అదే ఎందుకంటే అది తీసుకో అంతే. టేస్ట్ చేయరా? సూపర్. ఆ పులుసు ఇంకో వారమైనా ఎత్తి పెట్టుకోవచ్చు మనం. ఓకే, పాడవదు. రైస్ వండుకున్నప్పుడు ఇది చేసుకోవచ్చు, మిక్స్ చేసుకునేసి సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నా పులిహోర అయితే రెడీ. నేనైతే తినేస్తున్నాను. మీరు చేసుకునేది తినండి. ఈ పులిహోర సూపర్గా ఉంటుంది. బాయ్ బాయ్. నువ్వే చేసుకో కదా? అవునవును, ఇది మొత్తం క్రెడిట్ నాదే. నేనే చేశాను, అమ్మ మాత్రం చేయలేదు.